తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాలు సోమవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ స్వామివారు పద్మ సరోవరంలో తెప్పపై 3 చోట్ల విహరించి భక్తులను అనుగ్రహించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొల్పి సహస్రనామార్చన నిత్యార్చన నిర్వహించారు. మధ్యాహ్నం 2:30 నుండి 4 గంటల వరకు శ్రీకృష్ణ స్వామివారి ముఖ మండపంలో శ్రీకృష్ణ స్వామివారికి వేడుకగా అభిషేకం నిర్వహించారు. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, చందనం, సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. సాయంత్రం 6:30 గంటలకు స్వామి అమ్మవారి ఉత్సవ మూర్తులను పద్మ పుష్కరిణి వద్దకు వెంచేంపచేశారు. సాయంత్రం 6:30 నుండి రాత్రి 7:30 గంటల వరకు తెప్పోత్సవం వైభవంగా జరిగింది. అనంతరం శ్రీకృష్ణ స్వామివారు ఆలయ 4 మాడ వీధుల్లో ఊరేగి భక్తులను కటాక్షించారు. కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ శేషగిరి, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుభాష్, గణేష్, ఇతర అధికారులు, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. జగతోస్య వెంకటపతేః విష్ణోః పరాం ప్రేయసీం తద్వక్షస్థల నిత్యవాసరసికాం తక్షాంతి సంవర్ధినీం పద్మాలంకృత పాణి అంతర్మోహన మౌళిఘూర్ణన చలన్ మందార విభ్రంసన స్తంభాకర్షణ దృప్తిహర్షణ మహామంత్ర కిరంగీదృశాం అంటారు. ఒక మహామంత్రము ఆనాటిది ద్వాపరయుగంలో ఎలా ఉన్నదో దాన్ని గుర్తు చేస్తూ ఉండేట్టుగా ఉండే విభవాన్ని ఈనాడు భావన చేస్తూ ఉన్నారు. గాయకి శిరోమణులు అందరూ కూడా వచ్చెను అలమేలుమంగ ఈ పత్సల కడియాల పణతి చరంగ బంగారు చే దివిటై ఆ దివ్య వైభవాన్ని తాళపాక కవులు ప్రత్యక్షంగా అభివర్ణించారు. పద్మపురాణాన్ని బట్టి పద్మసరోవరంలో ఆవిర్భవించిన అమ్మవారికి దివ్యమైనటువంటి ఆలయం ఏదైతే ఉన్నదో దాన్ని దర్శిస్తే ఒక సమష్టిగా ఉంటే ఈ తెప్పలా అన్నట్లుగా భావనం చేయవచ్చు. మంగళ కర్పూర నీరాజనాలు చాగుబళా జగత్పతికి చాగుబళా